జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీరామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్కు పిలుపునిచ్చారు. జిల్లాలో ఆదివారం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. టీయూ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు వన్ టైం ఎగ్జామ్ ఛాన్స్ ఇచ్చినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 2016 నుంచి 2020 వరకు విద్యను అభ్యసించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల విద్యార్థులు 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్ పరీక్షలు రాసుకోవచ్చని వెల్లడించారు. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమం మీ డబ్బు మీ హక్కులో భాగంగా ఈ నెల 20న కలెక్టరేట్లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్య ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం కోసం రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా కృషి చేయాలని నరేందర్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధికి 350 రూపాయల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం ఆమె భద్రాచలంలో మీడియాతో మాట్లాడారు. పెన్షన్లు పెంచుతామని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏ విధంగా అయితే మాట తప్పారో అదేవిధంగా రాములవారి ఆలయం విషయంలో కూడా మాట తప్పారని అన్నారు.